చేదైన తీపి జ్ఞాపకాలు. రచన శ్రీహరికృష్ణ. ఆహా, ఇవాళ ఎంత ఆనందంగా ఉందోనే కుమారి. 30 ఏళ్ళైంది నేను మా సొంత ఊరికి వెళ్ళి. అక్కడ మా మామయ్య మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీలు మాత్రమే ఉండేవి. బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత ఆ 2 ఫ్యామిలీలు వేరే ఊళ్ళలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళిపోయారు. చుట్టం చూపుగా వెళదామన్నా ఎవ్వరూ లేరు అక్కడ. రేపు మా బెంచిమట్టి వెంకటగారి షష్ఠపూర్తి పుణ్యమా అని చెప్పి అక్కడికి వెళ్తున్నా. వాడి కొడుకు పెళ్ళికి రమ్మని కార్డు వేసిన ఆఫీస్ పనిలో బిజీగా ఉండి వెళ్ళలేకపోయా. ఈ మాట నా వెళ్ళకపోతే తంతాడు. నా క్లోజ్ ఫ్రెండ్స్ 3లో వాడొక్కడే ఉన్నాడు. మిగతా 2 పోయి 5 సంవత్సరాలు అయింది. నువ్వు కూడా రాబోయే అంటే రానంటున్నావు. పిల్లలకి ఎగ్జామ్స్ టైం, నేను ఎట్లా వచ్చేది? మీరు వెళ్ళి రండి. అన్నట్టు ఇద్దరికి పట్టు చీర పట్టు పంచలు పెట్టుకున్నారా? ఆ వెండి వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా పెట్టుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. అసలే మతిమరుపు ఎక్కువ అయ్యగారికి. అవును, మరి 3 నెలల క్రితం మీ చెల్లాయి కూతురి పెళ్ళిలో చూశాంగా తమరి ఘనకార్యం. మీ చెల్లాయి తాళిపొట్టు డబ్బా నిన్ను పట్టుకోమంటే ఏదో పని మీద వెళుతూ నన్ను పట్టుకోమని నాకు ఇచ్చి మర్చిపోయి ఎంత కంగారు పెట్టావో అందరు. నేను పైగా నన్ను అంటావు మతిమరి పని. చాలండి, ఛాన్స్ దొరికితే చాలు దెప్పి పడవడం అంటూ టిఫిన్ చేయడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది కుమారి. టిఫిన్ తిని రెడీ అయ్యాడు. 10:30కి బస్సు. ఎల్బీ నగర్లో బస్సు ఎక్కి సీట్ నెంబర్ చూసుకుని కూర్చున్నాడు శ్రీధరం. రేపు వాడి షష్ఠపూర్తి ఫంక్షన్ అయిన తర్వాత మొత్తం ఊరంతటిని చుట్టేయాలి. ఎన్నేళ్ళయిందో అంటుంటే గతం కళ్ళ ముందు కనపడింది. డిగ్రీ పట్టాపుచ్చుకొని అన్నయ్య దగ్గరికి వచ్చాడు. 2 నెలలు అయిన తర్వాత ఓ చిన్న ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యి అది చేస్తూ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు. ఎగ్జామ్స్లోనూ ఇంటర్వ్యూలోనూ సెలెక్ట్ అయ్యి ఎస్బీహెచ్లో జాయిన్ అయ్యటం జరిగింది. ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు. ఇంకో 6 నెలల్లో రిటైర్మెంట్. మా ఫ్రెండ్స్ వెంకట్, శేషు, సుబ్బుగాడు. డిగ్రీ అయిన తర్వాత శేషుగాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లోను, సుబ్బుగాడు విజయవాడలో పీడబ్ల్యూలోనూ జాయిన్ అయ్యారు. వెంకటగాడు బూస్ట్ కంపెనీలో రిప్రజెంటేటివ్గా జాయిన్ అయ్యి ఆంధ్రాకి ఏరియా సేల్స్ మేనేజర్గా ప్రమోట్ అయ్యాడు. బందర్లోనే వాడి కాపురం. 5 ఏళ్ల క్రితమే సుబ్బుగాడు యాక్సిడెంట్లోనూ, శేషుగాడు హార్ట్ అటాక్తోనూ చనిపోయారు. పాపం అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి రేపు 7 గంటలకల్లా బందర్లో దిగుతా అంటూ నిద్రలోకి జారుకున్నాడు. బస్ ఆగింది. సూట్ కేసు తీసుకుని బస్ స్టాండ్ బయటకు వచ్చాడు. చాలా రోజులైంది రిక్షా ఎక్కి. ఎక్కుదామన్నా ఒక్క రిక్షా కనబడలే. వద్దులే, రిక్షా ఎక్కి కూర్చుని వాడు రొప్పుతూ తొక్కుతుంటే వెట్టి జాకెట్ లాగానే ఉంటుంది అనుకుంటూ ఆటో ఎక్కాడు. ఎక్కడికి పోవాలి సార్ అంటే చింతకుంటపాలెం గడ్డి బజార్కి అన్నా. ఎంత ఇవ్వమంటావు అంటే ఓ 25 రూపాయలు ఇవ్వండి అన్నాడు. సరే పద. ఆటోలో కూర్చుని అబ్బో చాలా మారిపోయింది ఊరు, పాక ఇళ్ళు అనేవే కనపడటం లేదు అన్నా. సార్ ఎన్నాడైంది సార్ మీరు ఈ ఊరు వచ్చి అంటే కనీసం 30 ఏళ్ళు అయ్యింది. ఓ నవ్వు నవ్వాడు ఆటోవాడు. ఊరు పిచ్చోడా, నన్నే అంటున్నట్లుగా అనిపించింది ఆ నవ్వు. నాకు నవ్వు వచ్చింది. కానీ నా దృష్టంతా నా చిన్నప్పటి పాత జ్ఞాపకాల వైపే పరిగెడుతోంది. అరే, ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉండేదే. అబ్బో, మట్టి రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా మారిపోయాయి. ఇంకొంచెం ముందుకు వచ్చింది ఆటో. పెద్దగా ఉండే చంపాయి చెరువు ఇక్కడ ఉండేది. మొత్తం బూడికిపోయి ఇళ్ళు వచ్చేసాయి. అరే, ఇది నేను చదివిన ఎలిమెంటరీ స్కూలేనా? నా పునాది ఇక్కడి నుంచే మొదలైంది అంటూ ఆ స్కూల్కి దండం పెడుతుంటే సైడ్ మిర్రర్లోంచి చూసి ఆ ఆటో డ్రైవర్, ఏంటి సార్ దండం పెట్టుకుంటున్నారంటే, ఇక్కడేనయ్యా, ఇదేనయ్యా నేను ఆలో నేర్చుకుంది. ఇంత బుద్ధ తినడానికి నాకు తోడ్పడిన నా స్కూలు అన్నాడు. ఆటో సందు తిరుగుతుంటే, సార్
ఆ షామియానా వేసిన ఇల్లేనా సార్ అంటుంటే అదే ఇక్కడ ఆపు, దిగి వెళ్తాడు అంటూ సూట్ కేసు తీసుకుని డ్రైవర్కి డబ్బులు ఇచ్చేశాడు శ్రీధరం. అప్పుడే బయటకు వచ్చిన వెంకటగాడు ఎవరో వస్తున్నట్టున్నారే అంటూ కళ్ళజోడు సరి చేసుకుంటూ ఎదురొచ్చి ఒరేయ్ శ్రీధరం అంటూ గట్టిగా వాటేసుకుని అబ్బా చాలా హ్యాపీగా ఉందిరా అంటుంటే వాడి కళ్ళలో నీళ్లు చూసి నా కళ్ళు చెమర్చాయి. రారా రారా అంటూ ఒరేయ్ రాము, అంకుల్ చేతిలో నా సూట్ కేసు తీసుకుని లోపల నా బెడ్రూమ్ పక్కన రూము అంకుల్కి చూపించు. ఒరే శ్రీధరం ఫ్రెష్ అప్ అయి రారా, ముహూర్తం టైం అవుతుంది, నేను రెడీ అవ్వాలి. ఒరే రాము అంకుల్కి అన్నీ దగ్గరుండి చూసుకో అంటూ వెళ్ళాడు వెంకట్. నీ షష్టిపూర్తి చాలా బాగా జరిగేదిరా. అందరం వద్దామని అనుకున్నాం, కానీ పిల్లలకి పరీక్షల టైము, అందుకనే వాళ్ళు ఆగిపోయారు. నేను 4 రోజులు సెలవు పెట్టి వచ్చా. ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. రేపటితో కొంచెం నీ హడావిడి తగ్గిపోతుంది కదా. కొద్దిగా ఆ 2 రోజులు నాతో పాటు నువ్వు స్పెండ్ చేయాలి. జాగ్రత్త, ముందే చెప్తున్నా, వేరే పనులు ఏమీ పెట్టుకోకు, సరేనా? సరేలేరా బాబు, చక్కగా నీతోనే ఉంటా. రాక రాక వచ్చావు, ఓకేనా? మర్నాడు పదరా, ఆ ముందు ఆ సుబ్బాయి హోటల్కి వెళ్ళి అల్లం చట్నీతో ఇడ్లీ తిని ఓ పెసరట్టు లాగించి అటునుంచి శివగంగలో శివుడి గుడికి వెళ్ళి దేవుణ్ణి చూసి మధ్యాహ్నం ఉడిపి హోటల్లో భోంచేసి తర్వాత చిలకలపూడి పాండురంగడి గుడికి వెళ్ళి అట్నుంచి అంటే మంగినపూడి బీచ్కి వెళ్దాం. 5:30 కల్లా రిటర్న్ వచ్చేసి బృందావన్ టాకీస్లో ఏ సినిమా ఉన్నా సరే చూద్దాం. అవునరా, ఇప్పటికీ బృందావన్ టాకీస్ దగ్గర పాత సినిమా పాటలు పెడుతున్నారా? నిజంగా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళంరా ఆ రోజుల్లో అంటున్న శ్రీధరంతో. అవునరా, ఆ రోజులే వేరు, చాలా సరదాగా గడిచిపోయాయి. అవును, ఇందాకేంటి అన్నావు? సుబ్బాయి హోటల్లో టిఫిన్ చేసి బయటికి వెళ్దామా? ఒరేయ్, ఆ సుబ్బాయి చనిపోయి 25 ఏళ్ళైంది. తర్వాత వాళ్ళ పిల్లలు ఆ హోటల్ చూసుకుంటుంటే లాస్ వస్తుందని తీసేశారు. ఇంట్లోనే టిఫిన్ చేసి శివగంగలో ఉన్న శివుడి గుడికి వెళ్దాం, మిగతావన్నీ చూద్దాం. అవును, కార్లో వెళ్దామా బైక్లో వెళ్దామా? బైక్లోనే పోదాంరా, అన్నీ చక్కగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. రేపు మటుకు మన స్కూల్కి కాలేజీకి వెళ్ళి వాటిని చూడాలి. అవునరా, ఆ చంపాయి చెరువు అంతా అలా ఎండిపోయింది ఏమిటిరా? పీర్ల పండుగ వచ్చిందంటే చాలు ఎంతమంది జనాలరా, పెద్ద తిరణంలాగా ఉండేది. ఆ పండక్కి మా మామయ్య పిల్లలందరికీ తలా ఓ 2 రూపాయలు ఇచ్చేవాడు. మామయ్య ఎప్పుడు ఆఫీసు నుండి వస్తాడా అని మా పిల్లలంతా ఎదురు చూసేవాళ్ళు. ఎర్రగా పసుపచ్చగా ఆకుపచ్చగా ఉండే ట్రాన్స్పరెంట్ పేపర్లతో పెట్టి అట్టలతో కళ్ళజోడు తయారు చేసేవాళ్ళు. అవి పెట్టుకుని ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో. ఉంగరాలు కొనుక్కునేవాళ్ళం, పీచు మిఠాయిలు, ముంత మసాలా కొనుక్కొని ఎంతో సంబరపడిపోయేవాళ్ళం. అవును, ఇప్పుడు కూడా ఆ పీర్ల పండుగ జరుగుతుందిరా? తగ్గిపోయిందిరా. ఏదో చేయాలి కదా అన్నట్టుగా చేస్తున్నారు. అప్పటివన్నీ చాలా మారిపోయారు పద్ధతులు. నేను దసరా పండుగ వచ్చిందంటే చాలు రాముడు, సీత, హనుమంతుడు, శివుడు ఇలా రకరకాల వేషాలు వేసుకుని ఎడ్ల బండి మీద పెట్రోమాక్స్ లైట్స్ పెట్టుకుని ఊరేగింపుగా వచ్చేవారు. ఎంత బాగుండేదో ఆ ఊరేగింపు. అవునరా, ఓ పక్క నిద్ర వస్తూ ఉండేది. బలవంతంగా నిద్ర ఆపుకొని ఉంటే ఏ అర్ధరాత్రి 11కో 12కో వచ్చేది ఆ ఊరేగింపు. అది చూసి మళ్ళీ పడుకునేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేవురా శ్రీధరం. కార్తీక మాసంలో ఏనుగు అంబారీపై శివపార్వతుల ఊరేగింపులు కానీ, కొత్త సినిమా వస్తే నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున తదితర గొప్ప నటులు నటించిన గుండమ్మ కథ బ్రహ్మాండమైన విడుదల అంటూ ఆ సినిమా తాలూకు కథ రాసిన పాంప్లెట్లు విసిరేవాళ్ళు. అలాంటివన్నీ పోగు చేసుకొని దాచుకుని ఆనందించేవాళ్ళం. ఆ రోజులన్నీ పోయాయి. బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుంటూ చిలకలపూడి పాండురంగడి గుడి చూసి అట్లించటే మంగినపూడి బీచ్ చేరుకుని
ఓ గంట అక్కడే గడిపి ఇంటికి బయలుదేరారు ఇద్దరును. ఏంట్రా ఇది, మనం చదివిన స్కూలు కాలేజీ ఇవేనా? ఎంతగా మార్చేశారా? స్కూలు బాగానే చేశారు కానీ కాలేజీ ఏమిట్రా మరి ఇంత దారుణంగా తయారైంది? స్టూడెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నట్లేరా? అవునరా, అందుకే నేను ఎప్పుడు ఇటు రాను. చూస్తే చాలా బాధగా ఉంటుంది. పాత స్నేహితులు, లెక్చరర్లు అందరూ గుర్తొస్తారు. వాళ్ళ జోక్సు, చిలిపి తగాదాలు, చదువుకునేటప్పుడు మార్కుల గురించి పోటీలు, ఇవన్నీ గుర్తుకొస్తాయిరా. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, అసలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పోయారో తలుచుకుంటే గుండె బరువు ఎక్కుతోందిరా అంటున్న వెంకట్తో, ఒరేయ్ ఒకటి గుర్తొచ్చింది. మనం చదువుకునే రోజుల్లో నీకు నిక్నేమ్ ఉంది, గుర్తుందా? ఏంట్రా అది? జోక్లో ఎక్కువ నాతో తెప్పించుకుందామనేగా. ఓరి వన్ సైడ్ లవర్ వేధవా, ఇంకా నీకు గుర్తుందిరా? అవునరా, మా లవర్ ఎక్కడుందో ఏమో, మా అమ్మ అయిపోయి ఉంటుంది ఈ పాటికి అని నవ్వుకున్నారు ఇద్దరును. ఒరే వెంకట, 9:30కే నా బస్సు, డ్రాప్ చేయడానికి వస్తా, ఇబ్బంది ఏం లేదు కదా? భలే వాడివేరా, ఫంక్షన్కి వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. పద బయలుదేరుతాం. బస్ స్టాండ్ చేరుకున్నారు ఇద్దరు. ఇంకా బస్సు ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. అబ్బా, మన ఊరంతా చాలా మారిపోయిందిరా. ఒక్క దేవుడి గుళ్ళల్లో విగ్రహాలు తప్ప అన్నీ మారిపోయాయి. పాతవాటి తాలూకు ఒక్క గుర్తు లేవు. నీ షష్ఠిపూర్తి సందర్భంగా అన్నీ చూడొచ్చని ఎంతో ఆశతో ఆనందంగా అన్నీ గుర్తు చేసుకుందాని వచ్చా అంటున్న శ్రీధరంతో, ఒరే శ్రీధర, ఒక్కటి చెప్పనా? మదిలో ఉన్న తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటేనే బాగుంటాయి. వాస్తవంగా చూడాలంటే కుదరవు కదా. అవునరా నువ్వు చెప్పింది, అందుకేనేమో వాటిని జ్ఞాపకాలు అంటారు. చాలా మటుకు ప్రతి మనిషికి తీపి జ్ఞాపకాలే గుర్తుంటాయి. ఆ తీపి జ్ఞాపకాలను గుర్తుంచుకుంటేనే బాగుంటుంది. కానీ ఆ తీపి జ్ఞాపకాలను వాస్తవ రూపంలో చూడాలని నాలాగా ఆశపడే వారికి మాత్రం అది చేదైన అనుభవంగా మారిపోతాయి. అంటుంటే అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది తను ఎక్కాల్సిన బస్సు ఎక్కి తన సీట్లో కూర్చుని కిటికీలోంచి, బైరా వెంకట్, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అంటూ చేదైన తన తీపి జ్ఞాపకాలతో బస్సు ఎక్కాడు శ్రీధరం. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి మనిషి జీవితంలోనూ తీపి జ్ఞాపకాలు చాలా ఉంటాయి. ఆ జ్ఞాపకాలని జ్ఞాపకాలుగానే ఉంచుకోండి. ఆ జ్ఞాపకాలు వాస్తవంగా ఇప్పుడు ఎలా ఉన్నాయో అని ఆలోచిస్తుంటూ మీరు వెళ్తే ఆ తీపి జ్ఞాపకాలు ఖచ్చితంగా చేదుగా మారటం ఖాయం. కాబట్టి తీపి జ్ఞాపకాలుగానే ఉంచుకోండి. మీ శ్రీహరికృష్ణ.